నమస్తే అండి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కూడా ఈ మధ్య కాలంలో చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. అసలు ఈ విడాకులు తీసుకోవడానికి కారణాలేంటి? ఎందుకు ఇన్ని విడాకుల కేసులు ఫైల్ అవుతున్నాయి? ఈ విడాకులు తీసుకున్న తర్వాత భర్త ఆస్తిపై భార్యకు హక్కు ఉంటుందా? ఉంటే ఎంత హక్కు ఉంటుంది? ఇలాంటి విషయాల మీద చాలామంది అవగాహన కోసం చాలా డౌట్లు అడుగుతున్నారు. కోర్టులో ఈ మధ్య కాలంలో చాలా కేసులు ఇలాంటి కేసులే ఫైల్ అవుతున్నాయి. ఈ విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి రైట్స్ ఉంటాయి, భర్త నుంచి భరణం ఎలా పొందాలి ఏంటి, ఈ వివరాలని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. నేను కనకదుర్గ అడ్వకేట్. ఏంటంటే ఇప్పుడు చూడండి, చాలామంది భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత చాలా మనస్పర్ధలు వచ్చి విడిపోతూ ఉంటారు. ఇలా విడిపోయినప్పుడు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఈ కారణాలతో విడిపోయినప్పుడు భర్త నుంచి భార్య ఎలాంటి సందర్భాల్లో భరణం పొందవచ్చు అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు చాలా ప్రాపర్టీస్ కంబైన్డ్గా కొంటూ ఉంటారు కొంతమంది. చాలామంది ఎంప్లాయీస్ ఈ మధ్యకాలంలో అడిగే ప్రశ్న ఏంటంటే, మేము బ్యాంకులో లోన్ తీసుకుని మా ఇద్దరి పేరున ప్రాపర్టీ కొనుక్కున్నామండి. మేము విడిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీకి సంబంధించి నేను క్లెయిమ్ చేయదలుచుకున్నాను, కానీ దానికి అతను ఒప్పుకోవట్లేదు, ఇలా అడుగుతున్నారు. ఇలాగా భార్యాభర్తలు ఇద్దరు కంబైన్డ్గా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు కొనుక్కున్న ప్రాపర్టీని విడాకులు తీసుకున్న తర్వాత జనరల్గా చెరసగం హక్కు ఉంటుంది, అంటే సగం 50-50 రైట్ ఉంటుంది. అయితే కనుక ఈ భర్త ప్రాపర్టీలో భార్య ఇంకా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా భర్త నుంచి భార్య విడాకులు పొందడానికి, అంటే విడాకులు ఖరారు అయ్యేంత వరకు కూడా ఆ ఇంట్లో ఉండే హక్కు కూడా భార్యకి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు CRPC 125 ప్రకారము మెయింటెనెన్స్ అడిగేవారు. అయితే ఇప్పుడు మారినటువంటి యాక్ట్, అంటే ఈ CRPCకి బదులుగా భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే BNSS, ఈ యాక్ట్ ద్వారా సెక్షన్ 144 ప్రకారము మెయింటెనెన్స్ అడగవచ్చు. అదేవిధంగా పిల్లలకి కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళ యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి కూడా ఈ విధంగా వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసుకుని ఈ సెక్షన్ ప్రకారము అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లోని టెంపరరీ మెయింటెనెన్స్, అలాగే పర్మనెంట్ మెయింటెనెన్స్ అంటే పర్మనెంట్ ఎలిమినీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, టెంపరరీ అంటే కోర్టులో కేసు వేసుకున్న దగ్గర నుంచి, అంటే పిటిషన్ పెట్టుకున్న దగ్గర నుంచి కోర్టులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటే మధ్యంతర భరణం అంటే మెయింటెనెన్స్ని అడగచ్చు. అదేవిధంగా పర్మనెంట్ ఎలిమినీ అంటే వాళ్ళకి సంబంధించి చాలామంది ఇప్పుడు సెలబ్రిటీలు కూడా అదే చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత ఇన్ని కోట్లు కావాలని పర్మనెంట్ ఎలిమినీగా తీసుకుంటున్నారు. అకార్డింగ్ టు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 సెక్షన్ 25 ప్రకారము పర్మనెంట్ ఎలిమినీ కూడా అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా భార్య భర్త నుంచి విడిపోయాక ఈ విధమైనటువంటి హక్కుల్ని కలిగి ఉంటుంది. అతని ప్రాపర్టీపై కానీ, లేదంటే అతని మెయింటెనెన్స్ పిల్లలకి కానీ ఆమెకి కానీ మెయింటెనెన్స్ అడిగే విషయంలో ఇలాంటి రైట్స్ ఉన్నాయి. కాబట్టి చాలామందికి క్లారిటీ కోసం వీడియో చేశాను. ఇంకా ఏమైనా దీని మీద సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే మీ అందరూ కూడా లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ పెట్టండి. మరో వారం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.